ఇన్ని సవాళ్లను ఇదే మొదటిసారి గత ప్రభుత్వం వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను కూడా మళ్లించారు. 2047 నాటికి 15% వృద్ధి రేటే మన లక్ష్యంగా ఉంది. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ఆలోచన కూడా అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇక ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపటానికి కాదు, వారు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకే. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కొనుమరుగయ్యారు. మంత్రులు అధికారులుగా ప్రజలకు సేవ చేసే మంచి అవకాశం వచ్చింది. లక్ష్య సాధనకు సమిష్టిగా చిత్తశుద్ధితో పనిచేద్దాం. మంత్రులు కార్యదర్శులతో ఉన్నత సమీక్షలో చంద్రబాబు గారు, నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. గత 3 సార్లు ఎప్పుడూ చూడనన్ని సవాళ్లను ఈసారి నేను చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేశారని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక మంత్రులకు ర్యాంకింగ్ అనేది కించపరచడానికి కాదు, వారి యొక్క పనితీరును మెరుగుపరచుకోవడానికి చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా